నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు, రోగులపై విజయవంతమైన పరీక్ష. ఇకపై తీరనున్న ఢిల్లీ ట్రాఫిక్ కష్టాలు, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. తిరుమలకు నో ఫ్రీ బస్సు, తేల్చి చెప్పిన ఆర్టీసీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి 48 గంటల సమయం. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు గగనమవుతోంది. టోకెన్ లేని భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకోవాలంటే 48 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూలైన్ అలాగే కొనసాగుతోంది. క్యూలైన్లోకి భక్తులు చేరుతూనే ఉండడంతో రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. శుక్రవారం 77,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చింది. శనివారం ఉదయం నుంచి వైకుంఠం టు నారాయణగిరి షెడ్లలో నిండిపోయిన భక్తులు, ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూలైన్ కొనసాగుతూనే ఉంది. వారాంతం మరోవైపు వరుస సెలవులతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. అయితే వసతి దర్శనం విషయంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎంత త్వరగా భక్తులకు దర్శనం చేయించాలన్నా పరిస్థితులు అనుకూలించని పరిస్థితి నెలకొంది. అంతకంతకు భక్తులు క్యూలైన్లోకి చేరుతుండటంతో గంటకు 4,500 మందికి భక్తులకు మాత్రమే దర్శనం చేయించగలుగుతున్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, భక్తులకు అన్న పానీయాలు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ సక్సెస్ అవుతున్నా భక్తులకు అవసరం మేర వసతి కల్పించడం, సర్వదర్శనం రోజుల తరబడి కాకుండా కొన్ని గంటల వ్యవధిలోనే చేయించడం సాధ్యం కాకపోతోంది. భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు సౌకర్యాలు కల్పిస్తున్న టీటీడీ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా శ్రీవారి సేవకుల ద్వారా అన్న పానీయాలు పంపిణీ చేస్తోంది. భక్తుల రద్దీ, క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 2 రోజుల సమయం పడుతుందని సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. నందకం గెస్ట్ హౌస్ నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అనౌన్స్మెంట్ చేస్తోంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్ ఉండగా వైకుంఠం 2లోని 31 కంపార్ట్మెంట్లు, 9 నారాయణగిరి షెడ్లు నిండి ఆల్వార్ ట్యాంక్ నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తుల క్యూలైన్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని కొందరు భక్తులు వెనుతిరిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. స్వామి దర్శనమే కాకుండా తిరుమల కొండపై వసతి దొరకక కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో 7,500 గదులు, 4 పిఎస్సి సెంటర్లు భక్తులకు అందుబాటులో ఉండగా కొండపై ఉన్న రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఒకవైపు వర్షం కురుస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడవీధుల నిండా భక్తులు నిండిపోగా శ్రీవాణి భక్తులకు కూడా ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ వద్ద వసతులు లేకపోవడంతో అవస్థలు పడ్డ భక్తులు తెల్లవారుజామున శ్రీవాణి కౌంటర్ వద్ద టికెట్లు దొరక్క ఆందోళనకు దిగిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలోని శ్రీవాణి కౌంటర్స్లో ఆఫ్లైన్ 800 టికెట్లను జారీ చేస్తున్న టీటీడీ నిర్దేశించిన సమయంలో టికెట్లు జారీ చేయకపోవడంతో భక్తుల్లో గందరగోళానికి కారణమైంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది. ఆలయంలో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 750 రూపాయలు చెల్లించి గృహస్థులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.
గృహస్థులకు 2 లడ్డూలు 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన కోయిల ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 4వ తేదీన అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సెప్టెంబర్ 5వ తేదీ అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ సేవలను రద్దు చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 5, 6, 7వ తేదీలలో కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఉట్లోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచుపై, శ్రీకృష్ణ స్వామి మరో తిరుచుపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాలలో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజీఆర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆడి కృతిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని వాయా పందల్లార్ వంశస్థులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఏడాది ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాకం గ్రామంలోని ఉభయదారులైన వాయా పందల్లార్ స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ బాలాజీ, వాసు తదితరులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాయా పందలార్ ఉభయదారులు శ్రీ కంఠత లలిత ఉపాసకులు ధనరాజ శంకర్, హరిప్రసాద్, వినాయక, విజయ్ కుమార్, బైదనాథ్, శ్రీనివాసులు, వీడి భార్గవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల కళ్లల్లో సంతోషం చూడాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చంద్రగిరి కోటకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్ర ప్రజల మన్ననలను అందుకోవడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. మహిళల కళ్లల్లో ఆనందం చూడడానికి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆగస్టు 15న లాంఛనంగా ఫ్రీ బస్సును రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు ఆధార్ కార్డును చూపిస్తే గమ్యస్థానానికి చేర్చే దిశగా ప్రభుత్వం ఆదేశాలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులకు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే ఏవైతే స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి 6 వరాలని కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వ పరిపాలన తొలి అడుగు కొనసాగింది. దానిలో భాగంగానే మహిళలకు మరి ఈ రోజున దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం తరఫున ఒక బిడ్డకు 15,000 రూపాయలు చదివించుకోవడానికి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోజున మరి వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలనేసి కొళాయి కనెక్షన్ ఇవ్వడం కానివ్వండి, మరి అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఈ రోజున
ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆటో రంగం పరిరక్షణకై డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19 తిరుపతిలో జరిగే జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణ చేసినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో కరపత్రంను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి టి మురళి, నగర ప్రధాన కార్యదర్శి వాసు, అధ్యక్షులు బాదుల్లా, రవి, మురగ, రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఆటో యూనియన్ రెండవ మహాసభలో 19వ తేదీన వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ జరుగుతున్న నేపథ్యం ఎట్లుందంటే ఈరోజు ఆర్టీఓ కార్మికుల యొక్క బతుకులు చాలా ఇబ్బందుల పాలయ్యి కిస్తీలు కట్టుకోలేకుండా, ఆ ట్యాక్సులు కట్టుకోలేకుండా, ఫైన్లు కట్టుకోలేకుండా రకరకాల ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగిపోయిన డీజిల్ ఈరోజు రోజు గడుపు చాలా కష్టంగా ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం మూలంగా మహిళలకు అందరూ కూడా ఉచిత రవాణా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దానికి వ్యతిరేకం కాదు, హర్షిస్తున్నాము. మహాభారత యజ్ఞం దుర్యోధనుడి వధ నాటకం చూస్తూ చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. మన సనాతన సాంస్కృతిక వారసత్వాలు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతుండడం రాబోయే తరాలకు ఎంతో ఆదర్శమన్నారు. ఆదివారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఐరాల మండలం మదిపట్లపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల ఆలయంలో జరుగుతున్న మహాభారత ఉత్సవాలలో భాగంగా దుర్యోధనుని వధ ఘట్టాన్ని ఆసక్తిగా తిలకించారు. దుర్యోధనుడి గద చేతబట్టి అలంకరించారు. కొన్ని ఏళ్లుగా మహాభారత యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకుడు గురజాల సందీప్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం సహకరించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇక్కడ అంబేద్కర్ భవన్ స్టాచ్యూ పెట్టి అంబేద్కర్ భవన్ కట్టుకుంటా ఉంటే ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి తిరుపతిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని సంప్రదిస్తాము, అన్ని సంఘాలని సంప్రదించి ఈ చెన్నారెడ్డి కాలనీ వాసులకు ఈ భవనం కట్టించే దానికి మనమందరం కూడా భవనం ముందర కూర్చొని దీన్ని పూర్తి చేయించేదానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని కూడా నేను మీకు మనవి చేసుకుంటాను. ఇది పూర్తయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండి. తిరుపతి ఆర్సీ రోడ్డు వద్ద ఉన్న రైతు బజార్ ప్రధాన మార్గంలో అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహన చోదకులు రైతు బజార్కు వచ్చే సామాన్య ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు నిత్యావసరాల కోసం ఈ రైతు బజార్కు వచ్చే జనసమూహం కూరగాయలు, నిత్యావసరాలు కొనడానికి రైతు బజార్కి వెళ్లి రాలేకపోతున్నారు. దీనికి తోడు మాసంగా పడుతున్న వర్షాలు, ఈ చిత్తడి, బుడద, వానతో రైతు బజార్లోకి వెళ్లి రావడానికి కష్టంగా మారింది. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీస్ అధికారులు గుర్తించి పరిష్కరిస్తే బాగుంటుందని నగర ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు అన్నమయ్య శాఖ నుండి ఆర్సీ రోడ్డు పోవాలంటే దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని అధికారులు తక్షణమే గుర్తించి ఏదైతే రైతు బజార్కు వచ్చే వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఎవరైతే రైతు బజార్కి కూరగాయలు కొనుక్కు వస్తారో వాళ్ళకి ఒక పార్కింగ్ సౌకర్యం కల్పించాలా, లేకుంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్టర్నేట్ చూపించాలా. లేని పద్ధతిలో రోడ్లోనే ఇక్కడ దాదాపు ఆ లాస్ట్ అన్నమయ్య సర్కిల్ స్టార్టింగ్ నుండి రైతు బజార్ ఎండింగ్ వరకు వరుసగా ఆడ బైకులు పెట్టేసి ఎక్కువ మంది అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి దాని పరిష్కారం దిశగా చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. ఆగస్టు 27న జరగబోయే వినాయక చవితి సందర్భంగా వినాయక సాగర్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వినాయక సాగర్ను పరిశీలించారు. భక్తులు విగ్రహాలు నిమజ్జనం చేసే పాండును మంచినీటితో నింపాలని, భక్తులు తిరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఒకవైపు నుంచి వాహనాల్లో విగ్రహాలు తీసుకువచ్చి మరో మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పక్కాగా చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఈఈ రవి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్విష్, డిఈ రమణ తదితరులు ఉన్నారు. తిరుపతి 4 కాళ్ల మండపం సున్నపు వీధి కూడలిలో వెలిసి ఉన్న కరుమారియమ్మ ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కూరగాయలతో తయారు చేసిన అన్న ప్రసాదాన్ని ఉత్సవాలు ముగింపు సందర్భంగా చివరి రోజు భక్తులకు వితరణ చేశారు. సొనపేదిలో ఉన్న కరిమారమ్మ గుడి దగ్గర
నెల రోజులుగా ఉత్సవాలు జరుగుతుంది. ఆషాఢ మాసం 9 నుంచి సునపేది కరిమారమ్మ దేవాలయంలో 5 వారాలు 5 ఉత్సవాలు జరిగింది. ఫస్ట్ వారం గంధం అలంకరణ, 2వ వారం పాలాభిషేకం, 3వ వారం గాజుల అలంకరణ, 4వ వారం బంగారు అలంకరణ, 5వ వారం కూరగాయల అలంకరణ చేసి ఈ ఉత్సవ విగ్రహం ఈ రోజుతో ఉత్సవం ముగిస్తుంది. ఈరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి అందరూ జయప్రదం చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులలోనూ ఫ్రీ బస్సు స్కీమ్ వర్తించదని తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు బస్సు సర్వీసుల పెంపుదలకు టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ స్కీమ్ లేదు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. 0 టికెట్తో అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. సప్తగిరి ఎక్స్ప్రెస్లు, గరుడ ఏసీ, ప్యాకేజీ టూర్ బస్సులకు ఈ పథకం వర్తించదన్నారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు దీనిని గమనించగలరని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. నేడు ఖమ్మంలో జరిగిన హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ ప్రథమ కథా సంపుటి పురస్కారం తిరుపతి రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన జక్కదొన పుస్తకానికి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు తోట సుభాషిణి, మువ్వా శ్రీనివాసరావు, శ్రీరామ్ పుప్పాల, పిన్నంశెట్టి కిషన్, అబ్దుల్ రజాక్ హుస్సేన్, రోహిణి వంజారి హాజరయ్యారు. 21 కథలు కలిగిన ఈ పుస్తకం పూర్తిగా రాయలసీమ వాసుల జీవన శైలిని ప్రతిబింబిస్తున్నాయని, సామాన్యుడి మనోగతాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయని వక్తలు కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. క్యాన్సర్కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు, రోగులపై విజయవంతమైన పరీక్ష. ఇకపై తీరనున్న ఢిల్లీ ట్రాఫిక్ కష్టాలు, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. తిరుమలకు నో ఫ్రీ బస్సు, తేల్చి చెప్పిన ఆర్టీసీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి 48 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.